शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्राशनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। సచ్చిదో ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఇది నా 112వ వీడియో. ఈ వీడియోలో మార్చి 30, 2025 నుంచి ప్రారంభమయ్యేటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ ఈ సంవత్సరం ఈ కుంభరాశి వాళ్ళకి ఏ నక్షత్ర పాదాలు సంబంధించినవో తెలుసుకోవడానికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశికి చెందిన వాళ్ళే ఉంటారు. ఇక ఆదాయ వ్యయాల కింద వచ్చినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5 ఈ ప్రకారంగా చెప్పబడింది. ముందుగా కుంభరాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా అసలు 30, 3, 2025న గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఆ రోజు వృషభ రాశిలో గురు యొక్క సంచారం జరుగుతుంది, మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది, కన్యా రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది, మీనరాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు 6 గ్రహాల యొక్క సంచారం మీనరాశిలో జరుగుతుంది. ఇదే షష్టగ్రహ కూటమి. ఈ ప్రకారంగా సంచారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సర ఫలితాలు గురు, శని, రాహు, కేతులు వీళ్ళ యొక్క సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ గురువు యొక్క సంచారం ఈ సంవత్సరంలో ఏ సమయాల్లో ఏ రాష్ట్రంలో సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 30, 3, 2025 నుంచి 15, 5, 2025 వరకు వృషభ రాశిలో 4వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇది 45 రోజులు ఉంటుంది. 15, 5, 2025 నుంచి 19, 10, 2025 వరకు మిథున రాశిలో 5వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇది 154 రోజులు ఉంటుంది. 19, 10, 2025 నుంచి 5, 12, 2025 వరకు కర్కాటక రాశిలో 6వ ఇంట్లో సంచారంలో 46 రోజులు ఉంటుంది. 5, 12, 2025 నుంచి 19, 3, 2026 వరకు తిరిగి మిథున రాశి సంచారంలో 5వ ఇంట్లో ఇది 104 రోజులు ఉంటుంది. ఈ ప్రకారంగా గురువు యొక్క సంచారం అని చెప్పుకోవచ్చు. తర్వాత శని భగవానుడు యొక్క సంచారాన్ని పరిశీలన చేసినట్లయితే శని భగవానుడు 30, 3, 2025 నుంచి 19, 3, 2026 వరకు మీనరాశిలో 2వ ఇంట సంవత్సరం అంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావాన్ని ఇస్తున్నాడు. తర్వాత రాహుకేతుల యొక్క సంచారాన్ని పరిశీలన చేసినట్లయితే 30, 3, 2025 నుంచి 18, 5, 2025 వరకు రాహు 2వ ఇంట మీనంలో 50 రోజులు, కేతువు 8వ ఇంట్ల కన్యలో 50 రోజులు సంచారం చేస్తున్నారు. తర్వాత 18, 5, 2025 నుంచి 19, 3, 2026 వరకు రాహు జన్మరాశిలో కుంభరాశిలో 301 రోజులు సంచారం ఉంటుంది. తర్వాత కేతు 7వ ఇంట సింహరాశిలో 301 రోజులు సంచారం ఉంటుంది. అయితే ఈ గురు, శని, రాహు, కేతుల యొక్క సంచారాన్ని బట్టి శుభ ఫలితాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం శ్లోకరూపకంగా మనం పరిశీలన చేసినట్లయితే ముందు గురువు యొక్క శ్లోకాన్ని పరిశీలించేద్దాం. గురువు యొక్క శ్లోకం ఈ ప్రకారంగా చెప్పబడింది. దేశత్యాగం విత్తలాభం, అనర్థం ధననాశనం, సంపదం క్లేశమారోగ్యం, ధనహాని ధనాగమనం, పీడం లాభనష్టంచ క్రమేణ కురితే గురువు. ఈ శ్లోకం ఆధారంగా జన్మరాశి నుంచి గురువు 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో సంచారం చేసినప్పుడు శుభ ఫలితాలని ఇస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత శని యొక్క సంచారం శ్లోక రూపకంగా మనం తెలుసుకుందాం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం. శని యొక్క శ్లోకం ఈ ప్రకారంగా చెప్పబడింది. విపత్తి హానిం సంపత్తిం కుక్షిరోగం స్వతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహభో శోషణం బంధనం లాభనష్టంచ క్రమేణ కురితే శని. ఈ శ్లోకం ఆధారంగా శని భగవానుడు జన్మరాశి నుంచి 3, 6, 11 ఈ స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు
తర్వాత రాహుకేతుల యొక్క విషయానికి కనుక వచ్చినట్లయితే వారి యొక్క శ్లోకం ఈ ప్రకారంగా చెప్పబడ్డది. రాహు జన్మగతో భయంచ కలహం సౌభాగ్య మానక్షయే విత్తభ్రంశ మహాత్సుఖే రిపుభయం చాష్టౌచ చోరాద్భయ శత్రుర్వృద్ధి దక్షయం శుభఫలం వృత్యస్య నాశం వ్యయ కుర్యా తత్ఫల మేవకేతు నిరసం చేత్యాదు గార్గ్యాదయ. ఈ ప్రకారంగా ఈ శ్లోకం ప్రకారం రాహుకేతులు జన్మరాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు శుభ ఫలితాలు కలగజేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ గోచారరీత్యా మనం చెప్పుకునేటువంటి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ 25% మాత్రమే అమల్లోకి వస్తాయి. వ్యక్తిగత జాతకాలను అనుసరించి దశ అంతర్దశానాథుల యొక్క ఫలితాలు 75% అమల్లోకి వస్తాయి. అయితే వ్యక్తిగత జాతకాలు ఆ వ్యక్తి వరకే పరిమితం. ఈ గోచారరీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కోట్ల మంది జనాభా ఉన్నట్లయితే 90 కోట్లు 100 కోట్ల జనాభా సుమారు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా ఈ రాశి ఫలితాలు అమల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ప్రకారంగా ముందుగా కుంభరాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. 30/3/2025 నుంచి 15/5/2025 వరకు గల సమయంలో వృషభ రాశిలో 4వ ఇంట్లో సంచారం గురువు చేస్తూ మారక భయం, సర్వనాశనం, బంధు దుర్వార్త, విశేష ఖర్చులు, స్థానభ్రష్టత్వం, యశోహాని, ఇతరులకు లోబడటం ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఇది 45 రోజులు ఉంటుంది. దాని తర్వాత 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలో 5వ ఇంట్లో సంచారంలో లాభం, సుఖం, సంతోషం, తలచిన పనులు నెరవేరటం, ప్రభుత్వ మర్యాదలు, విద్యాగోష్ఠి, గౌరవ ప్రతిష్టలు, కార్య అనుకూలత, ధైర్యోత్సాహములు, వివాహాది శుభకార్యములకు అనుకూలత ఇట్లాంటి అనేక శుభ ఫలితాలని గురువు కలగజేస్తున్నాడు. ఇది 154 రోజులు ఉంటుంది. ఇది తర్వాత 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో 6వ ఇంట్లో సంచారంలో కుటుంబ హాని, చోరాగ్ని పీడ, ఇతరులచే కుటుంబం వచ్చే మానసిక బాధలు, ఉద్యోగ మార్పు, శిక్షార్హుడవడం, అపనింద మొదలైనటువంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఇది 46 రోజులు ఉంటుంది. తర్వాత 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథున రాశి సంచారంలో 5వ ఇంటి సంచారంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు శుభ ఫలితాలు లాభం, సుఖం, సంతోషం, తలచిన పనులు నెరవేరటం, ప్రభుత్వ మర్యాదలు, విద్యాగోష్ఠి, గౌరవ ప్రతిష్టలు, కార్య అనుకూలత, ధైర్యోత్సాహములు, వివాహాది శుభకార్యములు ఇట్లాంటి అనేక శుభఫలితాలని కలగజేస్తున్నాడు. ఇది 104 రోజులు ఉంటుంది. ఈ ప్రకారంగా మన గురు యొక్క సంచారం వృషభ, మిథున, కర్కాటక రాశి 3 రాశుల సంచారం ఉంది. కాబట్టి ఈ 3 రాశుల్లో డిఫరెంట్ ఫలితాలు ఈ ప్రకారంగా మనం చెప్పుకున్నట్లుగా కలగజేస్తున్నాడు. అయితే అశుభ ఫలితాలు కలగజేస్తున్నాడు అని చెప్పుకునేటువంటి సమయాల్లో గురువుకి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. గురుగ్రహానికి పూజ చేయించి 1 ఎల్లో కలర్ శనగలు దానం ఇవ్వటం, గురుగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవటం, ఆవుకి నానబెట్టినటువంటి శనగలు లేక శనగ పొట్టు గురువారం రోజు తినిపించడం, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా టెంపుల్స్లో గురువారం రోజు దర్శనం చేసుకొని అక్కడ భక్తులకి ఎల్లో కలర్ లడ్డు 16 పంచిపెట్టడం, తర్వాత ఈ దక్షిణామూర్తి క్షేత్రమైనటువంటి నర్సాపేట దగ్గర ఉన్నటువంటి కోటప్పకొండ క్షేత్రం, అక్కడ దక్షిణామూర్తి శివలింగ రూపకంగా వెలసాడు. ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే అక్కడ మరింత మెరుగైనటువంటి ఫలితాలు, గురువు అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పుకునే సమయాల్లో మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత శని భగవానుడు 30/3/2025 నుంచి 19/3/2026 వరకు మీనరాశిలో 2వ ఇంటి సంచారం ఈ సంవత్సరం అంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం యొక్క ఫలితాలు ఇచ్చేదానికి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే వ్యాధి, వైరం, ఎల్లప్పుడూ కష్టములు, అకారణ కలహములు, ఎల్లప్పుడూ కార్య వినాశనం, త్రిప్పట, సర్వజనులతో వైరం, పాపచింతన ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని 19/3/2028 వరకు కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా శనికి పరిహారాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఆ ప్రకారంగా శనికి పరిహారాలు తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. శనికి పరిహారంగా శని గ్రహానికి పూజ చేయించి 1 నల్ల నువ్వులు దానం ఇవ్వటం, శనికి తైలాభిషేకం చేయటం, శనిగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవటం, శని క్షేత్రాలు అయినటువంటి గోదావరి జిల్లాలో మందపల్లి, తమిళనాడులో తిరునల్లార్,
విజయవాడ కృష్ణానది ఉండినటువంటి శ్రీక్షేత్రం ఇట్లాంటి క్షేత్రాలను దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయించుకోవటం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నట్టయితే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. తర్వాత రాహుకేతుల యొక్క సంచారాన్ని పరిశీలన చేసినట్లయితే 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు 2వ ఇంట ఖర్చు కలహాన్ని కలగజేస్తున్నాడు. ఇది 50 రోజులు ఉంటుంది. కేతు 8వ ఇంట చోరభయం మారక చింత కలగజేస్తున్నాడు. ఇది 50 రోజులు ఉంటుంది. తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు 1వ ఇంట జన్మరాశిలో మాంద్యం హాని కలగజేస్తున్నాడు. ఇది 31 రోజులు ఉంటుంది. తర్వాత కేతు 7వ ఇంట సింహరాశిలో రుణ శత్రుభయాన్ని కలగజేస్తున్నాడు. ఇది 301 రోజులు ఉంటుంది. ఈ ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఈ గురు శని రాహుకేతుల యొక్క సంచారాన్ని బట్టి కుంభరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకున్నాం. కేవలం గురువు మాత్రమే ఇక్కడ ఒక 154 రోజులు, ఒక సమయం 104 అంటే 255 రోజులు శుభ ఫలితాలు కలిగిస్తాడు. గురుబలం ఉన్నట్లయితే పర్వాలేదు, అది మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోతే గురుబలం వల్ల మనిషి నెట్టుకుంటూ పోయేదానికి అవకాశం ఉంటుంది. అయితే మిగతా రోజుల్లో గురుబలం లేదు. శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా అశుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఈ రాహుకేతులు కూడా సంవత్సరం మొత్తం కూడా అశుభ ఫలితాలను కలగజేస్తున్నారు. కాబట్టి శనికి రాహుకేతులకి పరిహారాలు వీళ్ళకి తప్పనిసరి. అయితే ఇప్పుడుగా ఈ గురు శని రాహుకేతులు సంవత్సరం పైబడి సంచారం చేస్తుంటారు. కాబట్టి సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు మనం ఈ గురు శని రాహుకేతుల యొక్క సంచారాన్ని లెక్కలో తీసుకొని మన పరిహారాలు చెప్పుకోవడం జరుగుతుంది. మిగతా గ్రహాలు ఉన్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. ఈ 5 గ్రహాల యొక్క సంచారం నెలకి ఒక 5-10 రోజులు ఇంచుమించుగా మారిపోతుంటాయి. కాబట్టి అవి కూడా ఒక 2 మాటల్లో ఎటువంటి రాష్ట్రంలో సంచారం చేసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తే మనం చెప్పుకుందాం. రవి గోచారరీత్యా 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు విశేష శుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడే శుభ ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు 1, 2, 3, 4, 5, 8, 11, 12 స్థానాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ ప్రకారంగా మనం టోటల్గా నవగ్రహాలు మొత్తం కూడా అన్ని గ్రహాలు ఏ రాష్ట్రంలో జన్మరాశి నుంచి ఏ రాష్ట్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, శుభ ఫలితాలు కలగజేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అశుభ ఫలితాలు కలగజేస్తున్నటువంటి రాష్ట్రంలో సంచారం చేస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి సరైన పరిహారాలు తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారములు. అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పుకోవాలి. నా వీడియో మీరందరూ కూడా చూసి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. నాకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు మంచి స్ఫూర్తినిచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలు నేను చేయగలుగుతాను. తర్వాత నెక్స్ట్ 113వ వీడియోలో నేను మీనరాశి ఫలితాలతో మీ ముందుంటాను. త్వరలో అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.